ఓం సాయిరామ్. మోహన్వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఏకాదశ సూత్రాల్లో 10వ సూత్రమైన నా సహాయం కానీ సలహా కానీ కోరిన వెంటనే ఒసగదను. సాయి కరుణకి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మరి ఉంటుంది చెప్పండి. మనతో ఎప్పుడూ ఉండే ఒక మంచి మిత్రుడు అనే మాటని బాబా మనతో అన్నారు. నిజానికి బాబాను మించిన మిత్రుడు ఎవరుంటారు? కానీ ఆయన ఇచ్చిన అభయాల్ని వాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి, కొన్ని అర్హతలు మనం సంపాదించుకోవాల్సి ఉంటుంది. అందుకు సాధనలో కొంత పరిణితి సాధించాలి. నిజానికి బాబాగారు చెప్పిన సూక్తులు ఆచరించటం కొంత కష్టమే అయినా సాధనతో ఏదైనా సాధించవచ్చు. ఆ సాధనకే మనకి సహాయం చేయమని బాబాను వేడుకుందాం. మనం సాయిని ఏ సహాయం కోరాలి, ఏ సలహా కోరాలి, ఇది ముందు మనం తెలుసుకోవాలి. గొంతమ్మ కోరికలు కోరటం సమంజసం కాదు. మనం కోరేది మన స్థితికి అవసరమా కాదా అనే విచక్షణ కలిగి ఉండాలి. మన అంతఃకరణలో ఉన్న మాలిన్యాలను తొలగించుకుంటే మనకు అవసరమైంది, మనకు కావలసింది సమయానికి సమకూరుతాయి. మనస వాచ కర్మణ బాబాని సర్వస్వంగా భావించి శరణాగతి చెంది ప్రేమపూర్వకంగా ఆయన బాటలో సాగుతుంటే మనకి కావాల్సినప్పుడు సలహానే కానీ సహాయమే కానీ సత్వరమే అందజేస్తారు. ఒకసారి నానా చందోర్కరు ఒక పర్వతం మీదుగా ప్రయాణిస్తున్నాడు. దారిలో విపరీతమైన దాహం వేసింది ఆయనకి. గొంతు ఎండిపోతోంది. అతని వద్ద నీళ్లు లేవు. చుట్టుపక్కల ఎక్కడా నీరు దొరికే పరిస్థితి లేదు. అతని నాలిక ఎండిపోసాగింది. చందోర్కరు మనసులోనే బాబాని సహాయం కోరాడు, ప్రార్థించాడు. అప్పుడే ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి నానా చందోర్కర్తో, నీవు కూర్చున్న రాయి కిందనే నీళ్లున్నాయని చెప్పాడు. అప్పుడు ఆ రాయిని పైకి లేపగా నీరు ఊరుతూ కనిపించింది. చందోర్కరు కడుపు నిండా నీరు తాగి బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని ప్రయాణం కొనసాగించారు. ఈ రకంగా బాబా ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా చేస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో మనం మన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించలేని అయోమయ స్థితి ఏర్పడుతుంది. ఆ పని ఎలా చేయాలో, ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాదు. మన దైవం మనకు అప్పగించిన పనిని సరిగ్గా నిర్వహించలేకపోతున్నామే అన్న బాధ కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలోనే బాబా పలికిన నా సహాయం కానీ సలహా కానీ కోరిన వెంటనే ఒసగెదను అన్న పలుకులు గుర్తు తెచ్చుకోవాలి. మనం ఎల్లప్పుడూ మన కర్తవ్య నిర్వహణలో సలహాలు ఇచ్చి సహాయపడే బాబా మనకి ఉన్నారన్న నమ్మకం మనకెంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏ సామర్థ్యం లేని మనల్ని బాబా అత్యంత సమర్థులుగా మారుస్తారు. మన పాత్రని నిర్దేశించటమే కాదు, దానికి కావలసిన మెలకువలను, పాత్రతని కూడా ఇస్తారు. సాయి సమాధి మందిర నిర్మాత బాబా అనంగు భక్తుడైన శ్రీమాన్ బూటీ అల్లుడైన ప్రొఫెసర్ నార్కే మొదట భూగర్భ శాస్త్రజ్ఞుడిగా, గనుల తవ్వకాల ఇంజనీర్గా పనిచేసేవాళ్ళు. గనుల తవ్వకాల అన్వేషణ పనులు అప్పగించినప్పుడు ఆయనకి నా బాబాని దర్శించి ఆయన సలహాలు, సూచనలు ఇవ్వమని అర్థించేవాడు. ఈ శ్రీ సాయి సూచనల మేరకే నార్కే తన విధి నిర్వహణలో సఫలీకృతమయ్యేవాడు. నార్కేలాగా మనం కూడా సప్రయత్నంతో పాటు అంతరంగంలో స్ఫురింపచేసే సూచనలు, సలహాలను సంపూర్ణ విశ్వాసంతో పాటించాలి. బాబా ఒకసారి ఇలా అన్నారు, మీకు ఏదైనా సందేహం కలిగితే వెంటనే నన్ను తలుచుకుని నన్నే అడగండి. అంతే తప్ప అందరినీ విచారించి మరింత సందేహానికి, సంకోచానికి గురి కాకండి. నేను అలాంటి పద్ధతిని ఇష్టపడను. భక్తుల సందేహాలు, సంశయాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉండగా ఇతరులని సంప్రదించడం దేనికి? భగవంతుని విషయంలోనే కాదు, ప్రాపంచిక విషయాల్లో కూడా చాలా సందర్భాల్లో మీరు ఇలానే ఉంటారు. ప్రధాన ద్వారం తీసి ఉన్నా దర్జాగా అందులోంచి వెళ్లకుండా దొడ్డిదారి వెతుక్కుంటారు. మీ అందరి కోసం నా వద్ద ఒక ప్రణాళిక ఉంది. మీ అర్హత, యోగ్యతను అనుసరించి మీకోసం నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. నా కోసం మీరు తప్పించండి, వేరే కోరికల వెంట ఎందుకు పడతారు అన్నారు బాబా. దైవ సహాయాన్ని కోరిని మనిషి అంటూ ఉండడు. అలాగే మానవుడు కోరే సహాయాన్ని వెంటనే తీర్చే భగవంతుడు శ్రీ సాయినాథుడే. ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు జామ్నేర్లో మమల్తాదారుగా ఉండేవారు. ఆయన కుమార్తె మైనతాయి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఔషధాలు ఎన్నో వాడారు, కానీ గుణం ఇవ్వలేదు. అప్పుడు నాన్న బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయాన్ని అర్థించారు. షిరిడీలో బాబాకి ఆ అభ్యర్థన అందకుండా ఉంటుందా? వెంటనే రామ్గిరి బువ్వ అనే సన్యాసిని పిలిచి
బాబా జామ్నేర్ వెళ్లి నానాసాహెబ్కు ఊదిని హారతిపాటని ఇమ్మని చెప్పారు. వెళ్లడానికి సరిపోయే ధనం లేదని రామ్గిరి బువా చెప్పాడు. అన్నీ సరిగ్గా సమయానికి అవుతాయిలే, నీవు ఆందోళన పడకు, బయలుదేరు అన్నారు. బాబా మాటలపై విశ్వాసం ఉంచి రామ్గిరి బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకి జల్గాం చేరాడు. అప్పుడే అక్కడికి ఒక బంట్రోత్ వచ్చి బాపుగిరి బువా మీరేనా అని అడిగాడు. తనని నానాసాహెబ్ గారు పంపించారని చెప్పి తన చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయి టాంగాలో బువ్వానెక్కించుకొని తీసుకెళ్లాడు. తెల్లవారుజామున టాంగా ఒక సెలేట్ దగ్గర ఆపి గుర్రాలకి నీరు తాగించి నానాసాహెబ్ మీకు పలహారాలు కూడా పంపారని చెప్పి ఆ పలహారాలు ఇద్దరూ ఆరగించి తిరిగి జామ్నేర్ బయలుదేరి పూర్తిగా తెల్లవారే సమయానికి జామ్నేర్ చేరారు. నానాసాహెబ్ ఇంటికి చేరి తాను షిరిడీ సాయిబాబా పంపగా వచ్చానని చెప్పి ఊది హారతిపాట అందజేశారు. నానాసాహెబ్ అమితాశ్చర్యంతో ఆనందంతో భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడసాగిరి. మైనతాయి పరిస్థితి అప్పటి వరకు విషమంగా ఉంది. ఊదీ నీళ్లు తాగిన కొద్ది నిమిషాలకే సుఖప్రసవం జరిగింది. గండం గడిచిందని చెప్పారు. నానాసాహెబ్ గారు బాపుగిరి బువాకి సమయానికి వచ్చినందుకు బాబాతో పాటు మీకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. మీరు సమయానికి టాంగాని నౌకర్ని పలహారాలని పంపినందుకు నేనే మీకు కృతజ్ఞతలు తెలపాలి అన్నాడు రామ్గిరి బువా. నానాసాహెబ్ నివ్వరిపోయి షిరిడీ నుంచి మీరు వచ్చే విషయమే నాకు తెలీదు, నేను టాంగా పంపడం ఏంటి, పంపలేదని చెప్పగా బాపుగిరి బువాకి సాయి మనసు అవగతమైంది. జలగాంలో బాపుగిరి బువా అని టాంగా వాళ్ళ పిలవటం, పలహారం ఇవన్నీ తలుచుకుని పులకాంకితుడయ్యాడు. బాబా తప్ప తనని రామ్గిరి బువాని బాపుగిరి బువాని ఎవ్వరూ పిలవరు. అదే ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబా తప్ప ఇంకెవరు అయ్యుంటారు అని ఇద్దరూ అనుకున్నారు. జామ్నేర్లో మైనతాయి ప్రసవ సమయంలో నానా సహాయాన్ని తీర్చడానికి కుమార్తె ప్రసవించేలోపే ఊదిని హారతిపాటని పంపారు బాబా. వారికి అసాధ్యమైనది ఏదీ లేదు. కోరిక ఎంత తీవ్రంగా ఉంటే బాబా సహాయము అంతే త్వరగా అందుతుంది. భగవంతుడు భక్తునికి అవసరమైన వాటిని ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. మనం మన నిజమైన అవసరాలు వదిలేసి తుచ్చమైనవి కోరుకోకూడదు. భగవంతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాటినే స్వీకరించాలి. అలా స్వీకరించడం నేర్చుకోవాలి. బాబా సహాయం అంటే దైవ సహాయం. అది కావాలంటే మనం ఎలా ఉండాలి, ఏం కోరాలి, మనకి మనమే నిర్ణయించుకోవాలి. కోరికలు కోరడం తప్పు కాదు. ఆర్థిక సమస్యలున్నాయనుకోండి, అవి తీర్చమని బాబాను అడగడంలో తప్పు లేదు. కానీ అలా కోరటంతో పాటు ఉన్నదానితో భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండకపోవటమే తప్పు. తృప్తి చెందకపోగా ఒకదానికి వెంట ఒకటి కోరటం, వాటికి అంతం అనేది లేకుండా కోరుతూనే ఉండటం, ఇది తప్పు. అనారోగ్యం పోగొట్టమని కోరటం తప్పు కాదు. కానీ ఈ అనారోగ్యానికి మూలాన్ని తెలుసుకునే జ్ఞానం ఇవ్వమని ప్రార్థించకపోవటం తప్పు. కోరికలు తీర్చమని ఎన్నిసార్లు ఎంతకాలమని వేడుకుంటాం. కోరికలంటే ఒకదాని వెంట పుట్టుకొస్తూనే ఉంటాయి. అందుకే బాబా ఒక సందర్భంలో బాధపడుతూ అనేక మంది నా వద్దకు వచ్చి ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, పలుకుబడి కావాలి, ఉద్యోగం కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి అని ఇలాంటి నశ్వరమైన ప్రాపంచిక విషయాలని అడుగుతున్నారు. నేనేం చెప్తున్నానో గ్రహించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు అని బాబా వాపోయేవాళ్ళు. అంటే బాబా మన నుంచి ఏమి ఆశిస్తున్నారో మనం గ్రహించాలి. చిత్తాన్ని చలింపచేయకుండా, విశ్వాసం సన్నగిల్లకుండా, ఏకాగ్రతతో సాయే పరమాగతిగా భావించగలిగితే మన సలహాలు, సహాయం బాబాని కోరకుండానే లభిస్తాయి. ఈ సత్యమే ఎందరో భక్తుల జీవితాల్లో నిరూపించబడింది కూడా. అలాంటి వారిలో పురందరే ఒకరు. పురందరే పూర్తి పేరు రఘువీర భాస్కర్ పురందరే. ఇతన్ని బాబా రాంబావ్ అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఆఫీసులో సెలవు దొరకటంతో పురందరే షిరిడీకి వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తల్లి కూడా వెళ్లమని అనుమతిచ్చింది. కానీ అదే రోజు రాత్రి సాయి స్వప్నంలో కనిపించి, నువ్వు షిరిడీకి రావద్దు, వచ్చావా జాగ్రత్త, నిన్ను శిక్షిస్తాను, నేను నీ దగ్గరే ఉన్నాను, ఎందుకు ఇక్కడికి రావటం అని ఆదేశించారు. ఉదయాన్నే ఈ స్వప్నాన్ని గుర్తు తెచ్చుకుని ఎందుకు బాబా ఈ విధంగా ఆదేశించారు అని పురందరే షిరిడీకి వెళ్ళటం మానుకుని యథావిధిగా ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు ఆఫీస్లో పనిచేసే కార్మికులు ఆ మిల్లులో సమ్మె చేయటం మొదలుపెట్టారు.
పురందరే ఆ రోజు రాకపోతే సమ్మెకు మూలకారకుడు పురందరే అని అధికారులు భావించుండేవాళ్లు. కానీ పురందరే యథావిధిగా ఆఫీసుకు రావటం వల్ల సమ్మెకి అతనికి ఎటువంటి సంబంధం లేదని అధికారులు గుర్తించడం జరిగింది. లేకపోతే అకారణంగా పురందరే కష్టాల్లో ఇరుక్కునేవాడు. సమయానికి సాయి హెచ్చరించడం వల్ల, సాయి ఆజ్ఞను పాటించటం వలన అనవసరమైన కష్టం నుండి పురందరే బయటపడ్డాడు. సాయికి తన భక్తుని మీద ఎంత ప్రేమ కరుణ ఉన్నాయో తెలుస్తోంది కదూ. మరోసారి పురందరే షిరిడి వెళ్ళాడు. బాబాను దర్శించి తిరిగి ఊరు వెళ్లటానికి అనుమతి కోరగా సాయి నిరాకరించారు. వెళ్లొద్దన్నారు. సెలవు పెట్టకుండా ఆఫీస్ మానేస్తే పై అధికారులు తనపై చర్య తీసుకుంటారని చెప్పినా సాయి వెళ్లటానికి ఒప్పుకోక, నీ పై అధికారిని నేనే అని చెప్పి సాయి పురందరేని షిరిడీలో ఉంచేశారు. కొద్ది రోజుల తర్వాత పురందరే ఆఫీస్కి వెళ్ళాడు. పురందరే ఊహించినట్లే పై అధికారి సెలవు పెట్టకుండా ఆఫీస్కి రానందుకు సంజాయిషీ కోరుతూ కోప్పడి ఆ పై అధికారులకి పురందరేపై ఫిర్యాదు చేశాడు. దాంతో పురందరే వెంటనే రాజీనామా పత్రాన్ని సమర్పించాడు. ఆ తర్వాత అప్పటి వారి డిప్యూటీ సూపరింటెండెంట్ విల్సన్ దొర పురందరేని పిలిచి సెలవు పెట్టి ఎక్కడున్నావని ప్రశ్నించాడు. అప్పుడు పురందరే షిరిడీలో ఉన్నానని, సాయి అనుమతి దొరకక ఆఫీస్కి రాలేదని చెప్పాడు. విల్సన్ ఒక్క మాట అయినా అనకుండా, ఎలాంటి చర్య తీసుకోకుండా పురందరే రాజీనామా పత్రాన్ని చించేశాడు. అంతేకాక వెంటనే పురందరేకి పై అధికారి అయిన అతన్ని పిలిచి, ఇతన్ని నీ బంట్రోత్ కాదు, నీ అధికారం ఇతనిపై ఎప్పుడూ చూపించకు అని మందలించాడు. ఈ సంఘటనతో పై అధికారి పురందరే ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన జరిగిన 6 నెలలకే పురందరేకి ప్రమోషన్ వచ్చి తన పై అధికారికే తాను అధికారి అయ్యాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? గురువు ఆజ్ఞ ఏదైనా శిరసావహించినప్పుడు మన బరువు బాధ్యతలు ఆయనే వహిస్తూ సకాలంలో తగిన సలహాలు ఇచ్చి సహాయం చేస్తారు. బాబా మనల్ని ఉద్ధరించటానికి పలికినవే ఈ అభయవాక్యాలు. మనకి ఆధ్యాత్మిక శిక్షణ ఇయ్యడానికి, మనలో వివేక వైరాగ్యాలు బోధించడానికి, సత్యాన్ని తెలియచేయడానికే ఈ ఏకాదశ సూత్రాలని మనకి తెలియజేస్తున్నారు బాబా. వీటిల్లోని అంతరార్థం గ్రహించి ఎవరి స్థాయిలో వారు బాబా నీడలో సేద తీర్చుకుందాం. జై సాయిరాం.